శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో చైత్రబహుళ దశమి ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ 18వ తేదీ శనివారం వైశాఖ శుద్ధ పాడ్యమి వరకు ఉన్నటువంటి ఆదిత్య నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతోపాటుగా ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి తెలుసుకుందాం. ఈనాటి శ్రీడస్తు అంశంలో సూర్యగ్రహ షడ్విధ అర్చన విశేషాలను, వాటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 9:22 వరకు, అనంతరం ఏకాదశి. శ్రవణ నక్షత్రం రాత్రి 11:48 వరకు, అనంతరం ధనిష్ఠ నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు పర్వదినాల గురించి పరిశీలించినట్లయితే ఏప్రిల్ 13వ తేదీ సోమవారం మతత్రయ ఏకాదశి, దీనిని వరూధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం నాడు సౌర సంవత్సరాది తమిళ సంవత్సరాది మేష సంక్రమణ ప్రయుక్త విశ్వత్ పుణ్యకాలం మంగళవారం ఉదయం 11:48 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం నాడు ప్రదోష వ్రతం మరియు మాస శివరాత్రి. ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు చైత్ర బహుళ అమావాస్య. ఏప్రిల్ 18వ తేదీ శనివారం నుండి మాధవ మాసంగా పిలువబడినటువంటి వైశాఖ మాస ప్రారంభం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం మీనం. రవి 14వ తేదీ ఉదయానికి మేషంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అక్కడి నుండి మేషరాశి యందు సంచారం. చంద్రుడు మకర కుంభ మీన మేషరాశులు యందు సంచారం. కుజుడు మేషరాశి యందు సంచారం. బుధుడు మీనరాశి యందు సంచారం. బృహస్పతి మిథున రాశి యందు సంచారం. శుక్రుడు మేషరాశి యందు సంచారం. శని మీనరాశి యందు సంచారం. రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి విశిష్ట పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, కుజుడు, అదేవిధంగా వారం మధ్య నుండి అంటే సుమారుగా 14వ తేదీ నుండి రవి ప్రవేశం. అప్పటి వరకు వ్యయస్థానం యందు రవి శనుల కలయిక, లాభస్థానం యందు రాహు సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అవి కొంత భారంగా అనిపించినప్పటికీ కూడా ఏమాత్రం వాటిని లెక్కబెట్టకుండా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్రమత్తత అవసరం, క్రమశిక్షణ అవసరం. కొన్ని వ్యవహారాలు ఈ విషయంలో ఇలా ఉండబోతుంది అని ముందే గ్రహించగలిగినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. పక్కవారితో మాట్లాడేటప్పుడు మాట విషయంలో పొదుపు పాటించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే చాలా పెద్దవిగా అనిపిస్తుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. రోజువారీ పనుల నుండి విరామాన్ని కూడా కోరుకుంటారు. ఈ రాశి ఉద్యోగస్తులు కూడా చేసేటటువంటి పనికి, ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితులు ఈ వారంలో ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయటంతో పాటు గోశాల సందర్శన, సప్తగో ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి రవి లాభ వ్యయస్థానాల యందు సంచారం, అదేవిధంగా శుక్రుడు వ్యయస్థానం యందు సంచారం. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రవి, చంద్రుడు, కుజులతో కలిసి సంచరించడం జరుగుతుంది. లాభస్థానం యందు శని సంచారం, దశమస్థానం యందు రాహుగ్రహ సంచారం విషయంలో ఆలోచనలు అనేవి ఎక్కువ ఒత్తిడికి గురి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంలో కొంత తడబాటు, తొట్టుబాటు ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి రీతిలో అనుకున్న సమయానికి ఆ పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దీర్ఘ ప్రణాళికలు లేకుండా అప్పటికప్పుడు సద్యస్కాలంలో మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఈ రాశి వ్యాపారస్తులు గ్రహిస్తారు. వారాంతంలో అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాల వల్ల ఎక్కువ వ్యగ్రతకు గురి అయ్యేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలు విశిష్టమైనటువంటి గుర్తింపుతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారు నరసింహస్వామి వారి దర్శనం, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి
ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు కేతు సంచారం, లాభ దశమ స్థానాల యందు రవి కుజగ్రహాల సంచారం, దశమ స్థానం యందు శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో అనుకూల ప్రతికూలతలు రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. వృత్తి వ్యవహారాల విషయంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ ఒత్తిడి ఈ వారంలో తగ్గేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. భూముల వ్యవహారంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల వ్యాపారాలు చేసేటటువంటి వారికి గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా పరిష్కార దిశగా సాగిపోయేటటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. నూతన వాహనాలు, గృహోపకరణాలు ఈ వారంలో కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా రామరక్షా స్తోత్ర పారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మ రాశి నుండి వ్యయస్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు కేతుగుణ సంచారం, అష్టమ స్థానం యందు రాహు సంచారం, వారంలో కొన్ని రోజులు రాహుతో పాటు అష్టమ స్థానం యందు చంద్ర సంచారం, భాగ్యస్థానం అనగా నవమ స్థానం యందు శని రవి గ్రహాల సంచారం, రవి దశమ స్థానంలోకి ప్రవేశం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి గడిచినటువంటి వారంతో పోల్చి చూస్తే చాలా విషయాలలో మెరుగైనటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ ఒత్తిడిని అధిగమించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అదేవిధంగా ఆహార నియమాలు పాటించేటటువంటి వారికి ఈ వారం కొంత వాటి విషయంలో అటు ఇటు ఉండి సమయలోపం ఉండేటటువంటి సూచనలు ద్యోతకమవుతున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో ఎక్కువ సమయాన్ని మాట్లాడతారు. మీ మనసులో ఉన్నటువంటి మాటలు, భావాలను వారితో పంచుకొని వారి నుండి కొన్ని విలువైనటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు కూడా గ్రహిస్తారు. ఈ వారాంతంలో భగవద్ దర్శనం చేయడంతో పాటు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భవిష్యత్తులో చేయబోయేటటువంటి తీర్థయాత్రల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం, దుర్గామ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని బుధ రవిగ్రహాల సంచారం, రవి భాగ్యస్థానంలోకి ప్రవేశం అంటే 9వ స్థానంలో సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మీరు చేసేటటువంటి పనుల విషయంలో అశ్రద్ధ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేయలేకపోవడం, అదేవిధంగా అధ్యయనం చేయకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం వల్ల అవి బెడిసికొట్టి వాటిల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. వాహనాల ప్రయాణాల విషయంలో వీలైనంత వరకు జాగరూకతగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సమీప వ్యక్తులకు హామీలు ఇచ్చేటప్పుడు షూరిటీలు లాంటి సంతకాలు పెట్టేటటువంటి విషయంలో చాలా అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఈ రాశిలో ఉన్నటువంటి షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు లాభాలు ఈ వారంలో అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు శనైశ్చర గ్రహ స్తోత్రపారాయణతో పాటు విష్ణు దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను ఈ వారంలో పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు రవి శని బుధగ్రహాల సంచారం, అదేవిధంగా 14వ తేదీ నుండి రవి అష్టమ స్థానం యందు సంచారం, అష్టమ స్థానం యందు కుజ శుక్రగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఊహించినటువంటి రీతిలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగం విషయంలో సమీప వ్యక్తుల నుండి అనుకోని రీతిలో వ్యతిరేక వాతావరణం ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో మీ మాటను సావధానంగా విన్నటువంటి వారు కూడా కొన్ని వ్యవహారాల్లో మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో బంధువులతో ఏర్పడేటటువంటి మనస్పర్ధలు మీకు మరింత భారంగా అనిపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చేపట్టబోయేటటువంటి పెద్ద కార్యక్రమాల విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంత నలత ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు ఈ గ్రహస్థితిని బట్టి ఈ రాశి వారికి ఈ వారంలో వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో
పట్టు కోల్పోకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా ద్వాదశి నాడు తులసీ దళాలతో శ్రీమన్నారాయణమూర్తికి అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి రవి షష్టమ సప్తమ స్థానాల యందు సంచారం, కుజుడు సప్తమ స్థానం యందు సంచారం, శుక్రుడు సప్తమ స్థానం యందు సంచారం, శని 6వ రాశి యందు సంచారం, రాహు 5వ రాశి యందు సంచారం. దీని వలన చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో అనుకూల ప్రతికూలతలు రెండూ కూడా సమానంగానే ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో నిర్వహించినటువంటి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీ వంతు పాత్రని పోషించడంతో పాటు అవివాహితుల వివాహాల కోసం కూడా ఈ వారంలో ప్రయత్నం చేసేటటువంటి రీతిలో గ్రహస్థితి అనేది ఉన్నదని చెప్పవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకుంటున్నటువంటి వారికి చికిత్సా విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు కొత్త ఔషధాలు కూడా గ్రహించవలసినటువంటి స్థితి ఈ వారంలో కనబడుతుంది. ఈ రాశి వారు సూర్యగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కుజప్రీతిగా కందులు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు రాహుగ్రహ సంచారం, 5వ స్థానం యందు శని సంచారం, 5, 6 స్థానాల యందు రవి సంచారం, 6వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. దీని వలన ఎడతెరిపి లేని ఆలోచన కొన్ని వ్యవహారాల్లో ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో మీరు చర్యలు తీసుకోవడం కంటే ఆలోచిస్తూనే ఎక్కువ సమయాన్ని గడిపివేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. బంధువుల ఇళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు, వేడుకలకు హాజరవుతారు. కార్యస్థానంలో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను ఈ రాశివారు చేపడతారు. సహోద్యోగులకు సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారు. వ్యాపారాల్లో మరింత పురోగతి సాధించేటటువంటి పరిస్థితి ఈ వారంలో ఈ రాశి వ్యాపారాలకు చాలా స్పష్టంగా కనబడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఆశించినటువంటి లాభాలు అందుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా దూర ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రణాళికాబద్ధంగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ చేయటంతో పాటు ప్రదోష వ్రతం, మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానం యందు శని సంచారం, బుధ సంచారం, చతుర్థ పంచమ స్థానాల యందు రవి సంచారం, కుజుడు శుక్రుడు పంచమ స్థానం యందు సంచారం వలన కార్యస్థానంలో అంటే ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పరిష్కారం అవుతాయి. ఆస్తుల కొనుగోలు అమ్మకాల వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. అనుకోనటువంటి ప్రయాణాలు ఈ వారంలో ఉండే పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైతే మీకు ఆత్మీయమైన వ్యక్తులు, మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారితో కొన్ని వ్యవహారాలను మీరు చక్కగా మనస్ఫూర్తిగా పంచుకొని వారి నుండి ముఖ్యమైన సలహాలు, సూచనలు గ్రహిస్తారు. అనుకోని ఖర్చులు కొంత ఈ వారంలో ఆర్థిక భారాన్ని మీ తలపై మోపేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో దీర్ఘకాలిక రుణాలను తీర్చడానికి మీరు వేసుకున్నటువంటి ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి కొంత తారుమారయ్యేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు శివప్రీతిగా ఉపవాసం పాటించి బిల్వదళాలతో అర్చన జరిపించాలి. మకర రాశి. ఈ రాశి వారికి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ, చతుర్థ స్థానాల యందు రవి సంచారం, అష్టమ స్థానం యందు కేతు సంచారం, షష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన కొన్ని వ్యవహారాల విషయంలో అనవసరమైనటువంటి ఆందోళన ఉండే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి సూచనలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు ఆ ప్రణాళికలు మీ వంతుగా మీరు రచించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కొంత మెరుగైనటువంటి ఫలితాలు, మెరుగైనటువంటి రీతిలో పురోగతి ఆ ప్రయత్నాల్లో కనబడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. శారీరకంగా ఉండేటటువంటి చిన్న చిన్న అనారోగ్యాలను లక్ష్య పెట్టకుండా వాటిని పరిష్కరించుకునేటటువంటి దిశగా అడుగులు వేయాలి. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు అమావాస్య నాడు పితృప్రీతిగా ధాన్యము లేదా కూరగాయలు దానం చేయాలి.
కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు కేతువు, ద్వితీయ తృతీయ స్థానాల యందు రవి సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు శని సంచారం, బుధ సంచారం, తృతీయ స్థానం యందు కుజ శుక్రగ్రహాల కలయిక. వీటి వలన ఉద్యోగాలలో ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అవి పరిష్కార దిశగా సాగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. యాజమాన్యం నుండి మీకు అనుకూలమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి సమాచారం కూడా ఈ వారంలో అందే పరిస్థితి కనబడుతుంది. కొన్ని బంధువులకు సంబంధించినటువంటి వేడుకలకు, ఉత్సవాలకు హాజరవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని దూర ప్రయాణాల విషయంలో ముందుగా అనుకున్నటువంటి సమయానికి కాకుండా అటు ఇటుగా వాటిని ఆ ప్రయాణాలు కొనసాగించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ పని వేళల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అకాలంలో కూడా ఉద్యోగ పనులు చేయవలసినటువంటి పరిస్థితి ఈ రాశివారికి ఈ వారంలో ద్యోతకమవుతుంది. అదేవిధంగా ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి అమ్మవారి దర్శనం చేయడంతో పాటు అమావాస్య నాడు కాలభైరవ స్తోత్ర పారాయణ చేయాలి. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి ద్వితీయ రాశుల యందు రవి కుజగ్రహాల సంచారం, ద్వితీయ రాశి యందు శుక్రగ్రహ సంచారం, జన్మరాశి యందు శని బుధ గ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని బట్టి ఆర్థిక వ్యవహారాల్లో చాలా గట్టిగా ఉంటే కానీ ఇబ్బందులు పడకుండా ఉండే పరిస్థితి మీనరాశి వారికి కనబడుతుంది. ఈ రాశి మహిళలకు కొంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఆలోచనలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ వంతు పాత్రని పోషిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరయ్యేటటువంటి పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. అదేవిధంగా వృత్తి వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారికి గతంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అందే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాన్ని సాధించడానికి మరింత శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తావ పారాయణ చేయడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు సూచన మాత్రంగా ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరదేవత అనుగ్రహించాలని ఆశిస్తూ పరదేవత దివ్యశ్రీ చరణాలకు సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.